Correct. So even before Bahubali 1 released, we had started thinking of this film. So back then, if I had gone and told my producer, this is actually a universe with 3 films, he was mad, you know. So because it was not very usual. We knew that if the part 1 did not work, there was no point in us saying, actually, we have a part 2 and part 3. Nobody will want to make it, right? So we actually divulged information on this being a franchise only on the day we were celebrating the success of part 1. Fantastic. That is when we said, we actually have a part 2 and part 3. Having said that, part 1 was finished at a point where if a part 2 and part 3 does not happen, it is still okay. You show a film, you tell a complete story, and then you finally finish off the film saying, the character you saw all this while has another identity, and the film finishes there. Yes. With part 2, we have taken a big risk. I'll tell you what. Yes, correct. Because at the end of part 2, we finished this film at a point where now we have to do part 3. Yeah. Because రాజు గారు సార్, మీరు మొన్నే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో లేకపోతే రకరకాల పెద్ద డైరెక్టర్స్తో చాలా పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మీకు మొత్తం సినిమా డైనమిక్స్ అంతా తెలుసు మన దగ్గర. అక్కడ మీ పక్కన కూర్చున్న ఇద్దరు కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా తీసి వాళ్ళిద్దరే ఈ రోజుకి ₹1 కూడా తీసుకోలేదంట. మన ఇండస్ట్రీ ఈ ఎగ్జాంపుల్ నుంచి ఏదైనా నేర్చుకోగలిగింది ఉందంటారా? అంటే ఆల్రెడీ మీకు తెలుసో తెలియదు, రాజమౌళి గారి స్కూల్ అదే కదా. రాజమౌళి గారు ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రెమ్యునరేషన్, ఈజ్ ఓన్లీ ప్రాఫిట్ షేరింగ్. ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్. అంటే ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే భారీ బడ్జెట్లు పెరుగుతున్నప్పుడు అందరు సేమ్ స్కూల్కి వస్తారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షార్ట్ తెలుగు ఇండస్ట్రీ అందరు అదే స్కీమ్లో ఉంటారు. గేమ్ చేంజర్లో కూడా అదే స్కీమ్ జరిగింది సార్. ఎస్, గేమ్ చేంజర్ స్టార్ట్ అయినప్పుడు అదే స్కీమ్లో ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే రాజుగారు కంటిన్యూ క్వశ్చన్ ఇక్కడ. రాజుగారు అంటే రెమ్యునరేషన్ ఒక్కని లూసిఫర్ 2 గురించి మాట్లాడకుండా టాపిక్ yes please questions on this film. అబౌట్ లూసిఫర్. సరే, ఓకే, లూసిఫర్ గురించి గెస్ట్లు వాళ్ళు మనకు హైదరాబాద్ కు వచ్చిన గెస్ట్ల ముందట అనవసరమైన టాపిక్. ఓకే డన్. నేను క్వశ్చన్ చేంజ్ చేసేసాను. అయితే ఇప్పుడు తెలుగులో పెద్ద బ్యానర్స్ నుంచి మ్యాడ్ కావచ్చు, రాబిన్ హుడ్ కూడా వస్తుంది. సో మలయాళ సినిమాకి థియేటర్లు ఎక్కువిచ్చే అవకాశాలు, హౌస్ఫుల్ కూడా నడుస్తున్నాయి. సో అవకాశం ఉంది. ఒక తెలుగు పర్సన్గా మీరు మలయాళ సినిమాకి ఎక్కువ స్కోప్ ఇచ్చే అవకాశం ఉంది. మలయాళం ఇప్పుడు అలా అడిగితే మలయాళం తెలుగు అని సపరేట్ చేస్తారు. ఈ రోజు గ్లోబల్ సినిమా కరెక్ట్ ఎక్కడ బాగుంటే అక్కడ చూస్తారు. No, in my conversation I told that we have the habit of accepting films from all over the state. Please try and watch my film. Madam, I distributed Salar in Kerala. Prithviraj Productions distributed KGF 2 in Kerala. So see, I only went to for the release of Pushpa. This is a beautiful fraternity. Let us meet together and let us create beautiful movies. Yeah. Mohanlal sir, have you seen? I will complete. నువ్వే అలిగావు కదా అన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసే చేస్తున్నాయని. అన్ని ప్రొడక్షన్ హౌస్కు తెలుసు వాళ్ళ సినిమాలు ఎలా రిలీజ్ చేసుకోవాలని. నువ్వు దానిలో టెన్షన్ పడద్దు, అక్కడ చిన్న వాళ్ళు ఎవరు లేరు. పృథ్వీరాజ్ సార్, no, even we want to see Mr. Dilraju doing some Malayalam films. Yeah, let us do. This is a beautiful exchange of ideas and culture. So you are also invited. Come. Yeah, sure sir. Mohanlal Prithviraj sir.